సో హేగా వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే షాప్కి అయితే జల్లి వచ్చేసిన గాయ 7 వరకు. సో 7 వరకు మన షాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. నేను మొత్తం సెల్ షాప్లో వర్క్ చేస్తాను చెప్పినా కదా. సో ఈరోజు అయితే అమావాస్య పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి ఇంకా బోని కూడా గిరాక్ కూడా చేయలే గాయస్. సో మా డాడీ మాత్రం జస్ట్ ఇప్పటిదాకానే నాకైతే టిఫిన్ తెచ్చి ఇంటికి నాకు మాత్రం అయితే బయట ఫుడ్ తినే అలవాటు అయితే లేదు గాయస్. ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ శాతం అయితే నేను ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. సో అలాగే మనమైతే మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ అంటే కూడా ఏముండదు గైస్, ఇక పప్పు రైస్, ఇక రాత్రిది ఏది ఉంటుంది ఇక మార్నింగ్ వేడి చేసి తెచ్చుకొని తినడమే ఇక. సో నాకు అడిగితే ఇక ఆ ఫుడ్ బెస్ట్. ఇక మన స్టాక్ ఉండాలి కూడా అదే హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నా. సో ఇంత పబ్లిక్ తిరుగుతుంది గాయస్, ఒక 10 మంది మన తానికి కట్టికి వచ్చిన స్థానం అనుకోవచ్చు. కానీ అమావాస్య రోజు అయితే చాలా తక్కువ గిరాకీ అయితే చేసుకునేది. సో చూసాం ఈరోజు దేవుని దయ ఇక అమ్మవారి దయ ఎలా ఉంటుందో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో నాకైతే నిన్న ఒక అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టిండు. సో అన్న నువ్వు వీడియో డైలీ బ్లాగ్ 100 డేస్ బ్లాగ్ నువ్వు ఛాలెంజ్ చేసినావు కదా. సో మీ మమ్మీ ఏమన్నదానికి ఇట్లా వీడియోలు చేస్తున్నావు కదా, మీ మమ్మీ అభిప్రాయం ఏదో తెలుసుకోమని చెప్పాడు. సో వాని కోసమే ఇది. సో వాడు నాకు తెలుసు, మా షాప్ దగ్గర ఉంటాడు పోరాడు. వాడు అడగలేక నాకు మెసేజ్ పెట్టిండు. సో మా మమ్మీ పక్కన మా మమ్మీతో ఇక అడిగి తెలుసుకుంటా. ఇట్లా కొన్ని ఇళ్ళలో ఇట్లా వీడియో తీస్తే చాలా మంది వద్దని చెప్తారు. ఇక ఎందుకు తీస్తున్నావు చాలా మందికి తెలియదుగా. మా ఇంట్లో మా మమ్మీ ఏమంటారు, ఇక మీరే అన్నది, అరే తమ్ముడు నీకోసం ఎరా నువ్వు అడిగినందుకే మా మమ్మీతో నేనైతే సిగ్గుపడా మా మమ్మీ దగ్గర. సో నా ఉన్న లైఫ్ స్టైల్ నేను చూపిస్తున్నా, అలా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా నేను రిచ్ అని చెప్తలే గాయస్, నేను ఎట్లా లీవ్ చేస్తున్నా అదే చూపిస్తున్నా ప్రజెంట్ కెమెరా ముంగడ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా నుంచి ఎప్పుడు భయపడద్దు. ఇట్లా వీడియోలు చేస్తున్నా కానీ తప్ప అనిపిస్తుందా? ఏం లేదు, నీ ఇష్టం. దాంట్లో ఏముంది, నువ్వు చేయాలనుకుంటున్నావు చెయ్యి, దాంట్లో ఏముంది. కాదు నాకు ఇట్లా వేరే వాళ్ళంటారు ఇట్లా వీడియోలు తీస్తున్నావు కదా, ఇట్లా మీ ఇంట్లో చూపిస్తున్నావు కదా, నీకు ఇట్లా తప్ప అనిపిస్తలేదా? ఇక అదేదా నాకు ఒకళ్ళు అడిగినారు అట్లానే నీకు అడుగుతున్నాను. తప్పుగా చేయకొచ్చినావు కదా, ఎందుకు తప్పుగా అనిపిస్తుంది? మంచి చేసినప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారు. కాదు ఇట్లా నాకు చాలా మంది అన్నారు ఈ విషయంలో. సో ఇట్లా అట్లా లైఫ్ స్టైల్ చూడడం కూడా కరెక్ట్ కాదు కదా, ఇది మీ లైఫ్ స్టైల్ మీది కదా, ఇట్లా చూపించడం ఎందుకు అని ఒకడు అన్నాడు. ఇక నాకు అట్లా ఏమి ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళకు. ఏం చేయాలనుకుంటే వాళ్ళు చేయాలి, నిజాయితీగా చెయ్యాలి, మంచిగా చేసుకోవాలి. అందరూ మెచ్చుకోవాలి, తెలుసా చేసింది ఎవరైనా మెచ్చుకోవాలి. సో మనం బతుకుతున్న లైఫ్ స్టైల్ మనం చూస్తున్నాం అమ్మ, అందరికి నచ్చాల్సిన అవసరం లేదు కదా. ఎవరి ఇష్టం వాళ్ళకు, అంతే. ఏం లేదు, నచ్చుతుంది కొంతమందికి, కొంతమందికి నచ్చదు, దాంట్లో ఏముంది. సో నేను అదే అనుకుంటున్నా, నాకు అడిగినాడు 20 కూడా కలిసి అట్లా నేను వీడియో తీస్తున్నా, వాని కోసం నేను వీడియో తీసేది కూడా. ఇప్పుడు అంటే చాలా ఇళ్ళల్లా ఇట్లా తప్ప అనుకుంటారు కదా, ఇట్లా వీడియో తీసినా అదే తీసినా కానీ దానిపైన నువ్వేమనుకుంటున్నావు? కొన్ని ఉంటాయి, కొన్ని ఉండయి, ఎవరి ఇష్టం వాళ్ళతో చేస్తారు కదా. అన్ని మనం చెప్పినట్లు ఎవరు చేయరు కదా పిల్లలు. వాళ్ళకి నచ్చినవి కొన్ని ఉంటాయి, మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇట్లా వీడియోలు తీస్తున్నారు, తీసి ఇట్లా పెడుతున్నారు జల్దీ ఫేమస్ అయిపోవడానికి. కానీ టైం పడుతుంది కదా ఏదైనా ఒక్క రోజులో చేంజ్ చేయాలి. అవును, ఏదైనా టైం పడుతుంది. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, మనం ఇదే ఇంట్లో ఎప్పటికుంటాం, ఏదో ఒక రోజు మనం కూడా వెళ్తాం బయటికి. సో మనకు కూడా సొంత మిల్లు అయితే వస్తుంది. ఎందుకంటే మనం పుట్టి పెరిగినప్పటి నుంచి అయితే ఇక్కడనే ఇదే ఇంట్లో లేం కదా, ఎక్కడెక్కడ పోయేసి వచ్చినాం కదా మనమైతే. అవును, అంతే కదా. అవును. కానీ ఇంట్లో స్పెషాలిటీ వచ్చేసి గైస్ ఒకటే ఏంటంటే, ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఇదే ఉన్నారు వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఒక 25 years కంప్లీట్ చేసినాం మేము. సో మా మమ్మీ డాడీ కొత్తగా వచ్చినప్పుడు మా మమ్మీ వచ్చేసి నువ్వేం వర్క్ చేస్తావు ఒకసారి చెప్పమ్మా. ఏం చేస్తావు? నువ్వేం చేస్తుండే ఫస్ట్ నేను చిన్న ఉన్నప్పుడు చెప్పు. మేస్త్రి పని చేస్తుంటే రోజుకి ఎంత వస్తుండే? 300 400 వస్తుంది. మా మమ్మీ మా డాడీ అంత కష్టపడి చేసినారు గైస్. మా మమ్మీ ఆ స్టేజ్ నుంచి మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది. సో మేము ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ ఉండే. సో మేము పెద్ద అయినాక ఇక నేను కూడా షాప్లో పనిచేస్తున్నా. మా అక్క కూడా ఉంది. మా సిస్టర్ అయితే కెమెరా ముంగర రావడానికి ఇష్టపడదు. సో లేడీస్కి అయితే నేను ఇష్టం ఉంటుంది చూపిస్తే, ఇష్టం లేదు చూపియా. సో ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ ఈ రూమ్స్ అన్ని అలాగలాగా ఉంటాయి గైస్, 2 రూమ్స్ ఇక్కడ మధ్యలో గోడ ఉంటాయి, అది వలగొట్టేసి ఇక డబుల్ బెడ్రూమ్ చేసినారు. సో నేనైతే ఎప్పుడు సిగ్గుపడా. మా మమ్మీ కూడా నాకు ఫుల్ అంటే ఫుల్ ఎంకరేజ్ చేస్తారు మా మమ్మీ డాడీ. మన ఇంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన మమ్మీ మన డాడీ మనకి అర్థం చేసుకుంటే చాలు. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ పట్టించుకుంటే మనం ఎప్పుడు లైఫ్లో ముంగడ
ముంగడ వెళ్ళిపోవడానికి మనకి హెల్ప్ చేయడు అంతేగా అమ్మ. అంతే. అంతే కదా. ఎవరి ఇష్టం వాళ్ళకి ఏం చేయాలనుకుంటే అది చేయాలి, నిజాతిగా చెయ్యాలి, నలుగురు మెచ్చుకునేటట్ల. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మ? ఏం చెప్తాం, ఎవరి ఇష్టంతో వాళ్ళు చేసుకుంటారు. రేపు రేపు మస్తు చేసుకుంటారు కదా, ఎవరి ఇష్టంతో వాళ్ళు చేసుకుంటారు. ఏం దాంట్లో అయినా కానీ ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే వాళ్ళ ఇష్టం ఉండాలి కదా, మన ఇష్టం కాదు కదా. ఇనే మాటనే వింటారు అమ్మతోటి, అన్ని మాటలు వింటారా? వినరు పిల్లలు గిట్ట, కొన్ని వాళ్ళ ఇష్టాలు. కానీ ఒకటి చెప్పాలనుకుంటే ఇక పిల్లలు చేసే ప్రయత్నం కూడా ఇంట్లో ఎంకరేజ్ చేయాలి. తప్పు చేస్తున్నా, అందుకోసమే చేస్తున్నా. ఇన్ని రోజులు నేను చెప్పినట్లు వినరు, ఇప్పుడు వాళ్ళ గిట్ట చెయ్యనని ఊరుకుంటున్నా. ఎందుకంటే అప్పటి జమానా ఇప్పటి జమానా చాలా ఫరక్ ఉంది కదమ్మా, అవునా కదా? అప్పటికి ఇప్పటికి, అప్పుడు ఎట్లా చెప్తే అట్లా విన్నారు, ఇప్పుడు ఎవరింటారు? ఎవరు వినకొచ్చారు. కానీ మనం చేసే ఒక్క వీడియో కూడా మన కిస్మత్ చేంజ్ చేస్తుందా? మనం ఈ జనరేషన్ లో చూస్తున్నావు గాను. ఎవరి కిస్మతులు ఎప్పుడు ఏది మరల పడేడుతుందో తెలియదు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నాం. బిగ్ బాస్ లో కూడా ఇద్దరం కూడా ఇట్లా వీడియోలు చేసుకుంటేనే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మన లైవ్ లో చూస్తున్నాం. అవునవును. అమ్మ ఫైనల్ గా నీకు అడుగుతున్నా, వాడు ఇది కూడా అడగమన్నాడు, నీ ఫేవరెట్ బిగ్ బాస్ లో ఎవరమ్మా? తనూజ. ఖచ్చితంగా. మా అమ్మ మాత్రం ఫుల్ అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, చూడాలి ఇక. సో ఇంకోటి, మా మమ్మీ ఇన్స్టాగ్రామ్ లో ఒకరికి ఫ్యాన్ అంటే వచ్చేసి ఒక్కనికి రొట్టేయానికి. మా మమ్మీ బిగ్ ఫ్యాన్ అండ్ వీడియో పెడితే ఇప్పుడు కూడా నవ్వుతుంది మా మమ్మీ. మా డాడీ కూడా పెద్ద ఫ్యాన్ వానికి. అవును. సో గైస్, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టైం చూడవచ్చు 5 కావడానికి వస్తుంది. సో ఈరోజు అయితే మా డాడీ నా బండి తీసుకుని వెళ్ళింది. నేను మాత్రం నడుచుకుంటూనే వెళ్ళాలి షాప్కి. సో మనం మొత్తం ఒక జామకాయ తీసుకున్నా. ఇక మనకి మధ్యలో ఇక టైంపాస్కి కూడా ఉండాలి కదా. సో చలో మనం అయితే షాప్కి వెళ్దాం. ఒక కస్టమర్ కూడా ఉన్నాడు, ఫోన్ చేసిండు. ఇప్పుడు పోయే వారికి వాడు ఉంటాడో నాకు కూడా తెలియదు గాయస్. చలో పోదాం షాప్కి అయితే. మన ఇళ్ళల్లో మాత్రం మన గురించి టెన్షన్ అయితే ఉంటుంది. ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ గురించి ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అవన్నీ ఫాల్తు మాటలు మనం పట్టించుకోదు గాయస్. మన మమ్మీ మన డాడీ మన అంటే పట్టించుకోవాలి. వీళ్ళన్నీ ఫాల్తు మాటలు పట్టించుకుంటే వేస్ట్, మనం ఏం చేయలేము. సో 1 year తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. నాకు డైలీ అలవాటు బంద్ మీద పోయేది. సో ఈరోజు అయితే నడుచుకుంటూ పోతున్నా గాయస్. హే గాయస్, నేనైతే సాయంత్రం 5 o'clock వచ్చేసిన. షాప్ వచ్చి ఓపెన్ చేసిన. అప్పటి నుంచి అయితే ఈరోజు ఒక్క కస్టమర్ కూడా ఎందుకేమో నాకు కూడా తెలియదు. అది మీకు మార్నింగ్ అయిపోయిన అమావాస్య అని. సో నాకే కాదు ఎవరికి కూడా గిరాకు లేదు. సో ఒక తమ్ముడు నా గురించి అయితే ఇట్లా అడిగిండు. నేనైతే మా మమ్మీతోనైతే ఫుల్ వీడియో అయితే చేసిన. సో వాడికి మాత్రం క్లారిఫై చేయక, వాడికి చాలా మందికి క్లారిఫై చేయడానికి. సో నా ఇప్పుడు నేను వీడియోలు చూస్తున్నా, వ్యూస్ అన్ని రాకపోండి గాయస్, నాకైతే సంబంధం లేదు. ఎందుకంటే నేను దియ్యాలనుకుంటేనే తీస్తున్నా. ఆల్రెడీ ఒక ఛానల్ని యాక్సెప్ట్ చేసినా కాబట్టి తీస్తున్నా గాయస్. సో డే బై డే తీసుకుంటే మనకు కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో కెమెరాతో మనం ఎప్పుడు కూడా భయపడద్దు. నా బ్లాగ్ అయితే ఈ రోజుకే ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నా గాయస్. సో జర నాకు బయటికి వెళ్ళేది ఉంది. జర వాతావరణం కూడా చాలా చలిగా ఉంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా జర టేక్ కేర్ గాయస్. మీ హెల్త్ పైన కేర్ తీసుకొని. బాయ్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ దిస్ వీడియో.